అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా మరో 2 వారాల సమయం. ఈలోగా మరో వివాదంలో ట్రంప్ చిక్కుకున్నారు. ట్రంప్పై మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు కమలా హ్యారిస్ బృందానికి తెలపడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 2 వారాల సమయమే ఉంది. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య నువ్వా నేనా అనేంతగా పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వెల్లడించారు. వారి మధ్య పరిచయం గురించి ఆమె తెలిపారు. ఈ మేరకు ది గార్డియన్ పత్రిక కథనం పేర్కొంది. 1992లో ట్రంప్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్ తో డేటింగ్ లో ఉన్న ఆమెను ఓ పార్టీలో ట్రంప్ కు పరిచయం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు జెఫ్రీ తనని న్యూయార్క్ లోని ట్రంప్ కార్యాలయానికి తీసుకెళ్లాడని, ఈ క్రమంలో తనని చూసి జెఫ్రీ ట్రంప్ నవ్వుకున్నారని తెలిపారు. అప్పుడే ట్రంప్ తన వైపునకు లాక్కుని ఎంతో అసభ్యంగా తాకారని కమలా హ్యారిస్ ప్రచార బృందానికి ఫోన్ కాల్ ద్వారా తెలియజేసినట్లు ది గార్డియన్ పత్రికలో కథనం వచ్చింది. స్టాసీ విలియమ్స్ ఆరోపణలపై ట్రంప్ ప్రచార బృందం స్పందించింది. ఇదంతా తప్పుడు కథనం అంటూ కొట్టి పారేసింది. ఇకపోతే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్ మరోసారి బరిలో నిలిచారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో ఆయన దోషిగా తేలారు. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. ఆయన దోషిగా పేర్కొంటూ $5 మిలియన్ జరిమానా విధించింది. అంతేకాకుండా పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో సంబంధం ఉందని, ఈ విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు ఆమెతో అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న కేసులోనూ ట్రంప్ దోషిగా తేలారు.